కూటమి సీట్లు పంచుకునే లోపే మేము ఎన్నికలు గెలిచేసి స్వీట్లు పంచుకుంటాం అంటున్నారు బీజేపీ. వాట్ డూ యూ హ్యావ్ టు సే? దట్ ఈస్ దే విష్ఫుల్ థింకింగ్. వాళ్ళు భయపడుతున్నారు. ఇండియా కూటమి అవుతా ఉంది అనేది వాళ్ళ భయాందోళనకే ఈ సగం డ్రామా ఇది కూడా మొదలెట్టారు. సో న్యాచురలీ దే విల్ టాక్ లైక్ దట్. మాటలకి ఏముందిలే కానీ నో జిఎస్టీ కదా, దే విల్ టాక్. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు ఖమ్మం పార్లమెంట్ సీటుకి ఒక 6 మంది పోటీలో ఉన్నారు. అవును, మీరు కూడా అందులో ఉన్నారు కదా. అమ్మా, ఐ డోంట్ లైక్ టు థింక్ దట్ ఆ గుంపులో నేను గోవింద చెప్తున్నాను అనేది. నాట్ అట్ ఆల్. బికాజ్ మై ప్రైమరీ కోరిక ఇస్ దట్ సోనియా గాంధీ గారు రావాలి. బికాజ్ నాట్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ చంచాగిరి ఆర్ ఎనీథింగ్, బట్ వాస్తవానికి షీ హెస్ గివెన్ తెలంగాణ. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే. అండ్ తెలంగాణ ఇచ్చినప్పుడు 2 సార్లు వీ ఫెయిల్డ్ హర్. అధికారంలో యాజ్ కాంగ్రెస్ పార్టీ వీ ఫెయిల్డ్ హర్. వారు అన్నిటినీ ఎదిరించి తెలంగాణ అని చెప్పి మేము నష్టపోతామని తెలిసి కూడా షీ టుక్ దట్ స్టాండ్. ఇట్స్ నాట్ ఈజీ అండ్ షీ డిడ్ ఇట్. సో అప్పటి నుంచి నేను కొత్తగా ఇవాళ చెప్పేది కాదు. ఫ్రమ్ దట్ టైమ్ ఐ బీన్ టెలింగ్ మై వర్కర్స్, ఖమ్మం జిల్లాలో మేము కాంగ్రెస్ని బలపరుచుకొని నిలబెట్టుకుంది కూడా ఇదే. ఐ హ్యావ్ బీన్ టెలింగ్ దెమ్, మేడం అరిచేతిలో ఈ రాష్ట్రం పెట్టాలి. సో మొదలెట్టేది మనం ఖమ్మం నుంచి. ఎక్కడ ఏ రిజల్ట్ వచ్చినా ఖమ్మం షుడ్ షో కాంగ్రెస్. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనే నినాదంపై 10 సంవత్సరాలు పదవులు లేకపోయినా, మా మీద కేసులు పెట్టినా, మా పిల్లల్ని చెంచల్గూడ జైల్లో ముస్తఫాని పెట్టినా, అడ్డగోలిగా పోలీసులు వాళ్ళ ఇంట్లో బానిసలుగా బతికారు. అండ్ నాన్సెన్స్ కేసులు, ధరణిలో భూస్వాములు, వాళ్ళ మినిస్టర్లు అయితే గుట్టలు ఎకరాలు భూములు పేదవాళ్ళకు స్వాధీనం చేసుకొని నిర్మోహమాటంగా నిలువు దోపిడీలు జరుపుతూ ఉంటే కేటీఆర్కి ఏమో బిజినెస్ పార్ట్నర్షిప్ విత్ దట్ ఎమ్మెల్యే. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే ఇట్ వాజంట్ ఈజీ. మాకు ఏమంత సునాయాసంగా రాలేదు. కానీ కాంగ్రెస్ జిల్లా అనేది కాంగ్రెస్ కార్యకర్తలు కట్టుపడి వాళ్ళు కత్తుల్లాగా నిలబడి దే మేడ్ us win. And I think it's a fitting tribute that ఖమ్మం కార్యకర్తలు, బికాస్ 2 ఎలక్షన్స్లో ఇతర జిల్లాల్లో ఈ రిజల్ట్ రాలేదు. ఓన్లీ ఖమ్మం మెయింటైన్ ద బాస్టియన్. టోటలీ. ఖమ్మం అన్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఫామ్ అయింది అని చెప్పుకోవచ్చా? గ్రూప్ కాదు, దే ఆర్ ద ఒరిజినల్ కాంగ్రెస్ వర్కర్స్. రైట్. అండ్ పార్టీ కోసం పోరాడిన వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారు, అంతస్తులు అమ్ముకున్నారు, చెప్పులు అరిగిపోయినాయి, గొంతులు చిరిగిపోయినాయి, ఇంత చేసి పాపం కార్యకర్తలు. అండ్ దేర్ వి ఆల్సో ఫైట్ ద కమ్యూనిస్ట్, డోంట్ ఫర్గెట్. సో ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ సోర్డ్. సో ఆ విధంగా పోరాడి చేసిన కార్యకర్తలకి దే కాన్ బి ఎ మోర్ ఫిట్టింగ్ రివార్డ్ దెన్ సోనియా గాంధీ గారు కమింగ్ టు ఖమ్మం. ఇఫ్ షీ రిప్రజెంట్స్ us in parliament, then that is really a dream come true. సిపిఐని అన్నారు కాబట్టి అసలు ఇండియా కూటమిలో భాగం, కాంగ్రెస్లో వచ్చే ఎన్నికల్లో మేము మద్దతు ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం అందులో భాగంగా మాకు పార్లమెంట్ సీట్ ఇవ్వాలి అని సిపిఐ అంటున్నారు. సో వాట్ డు యు? మొన్న కూడా we gave 1 seat in the assembly. అది కూడా ఖమ్మం నుంచే. You see, everybody keeps ఖమ్మం in focus. సో సిపిఐ కోనంనేని సాంబశివరావు గారు వాళ్ళు అడిగారు. ఈజ్ అ వెరీ ఫైన్ మ్యాన్. And ఇవ్వటం, and my workers worked day and night to make sure that he will win. And we are proud to say he has won. సో వాళ్ళకి సీట్ అంటే ఈ సీట్ అడ్జస్ట్మెంట్లో అడగటం సహజం. లెట్ దెమ్ ఆస్క్, ఇట్ డజంట్ మ్యాటర్, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్ అవుట్. అంటే ఒకవైపు సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలని, మీరు అక్కడ ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీకు టికెట్ రావట్లేదని జనాలు అలా అనుకుంటారు. రాజకీయాలు తెలియని వాళ్ళు, ఒక సిద్ధాంతం పాటించలేని వాళ్ళు 10 రకాలుగా ఊహించుకొని పిచ్చి మాటలు మాట్లాడతారు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన అది నిజము కాదు, వాళ్ళు చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కరణ అవ్వదు. దట్ ఈస్, నాకు సీట్ రాదని ఎవరు అన్నారు అసలు? హౌ డూ దే ఇమాజిన్ ఐ వోంట్ గెట్ ఎ సీట్? రేణుకా చౌదరికి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వదు, సీట్ ఇవ్వదు అంటే ఇట్స్ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. అండ్ బికాజ్ రేణుకా చౌదరి గారు నాకు వ్యక్తిగా కాదు, కానీ యాజ్ సమ్మన్ హూ హ్యాస్ బీన్ విత్ ద పార్టీ అండ్ హూ హ్యాస్ మెయింటైన్ ద పార్టీ. అక్కడ మాకు జిల్లాలో మాకు దిక్కు లేకుండా బతికాం 10 సంవత్సరాలు. అండ్ ద హైయెస్ట్ న్యూసెన్స్ వాజ్ దేర్ లాస్ట్ ఎలక్షన్లో. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా వదిలేసి ఈ సెడ్ ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ఖమ్మం.
సో అంత ఫోకస్ వాళ్ళు కూడా పెట్టారంటే దే మస్ట్ హ్యావ్ బీన్ సమ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ కాంగ్రెస్ హియర్. సో ఇట్స్ ఓకే, రేణుకా చౌదరికి టికెట్ నేను అడగలేదు, నేను ఆశించలేదు, పోయినసారి కూడా అడగలేదు, అండ్ డిస్పైట్ అని నేను డబ్బులు కూడా పంచలేదు, అయినా 4.5 లక్ష ఓట్లు పడ్డాయంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ there is a Congress base, that the cadre is alive, and if I can inspire the cadres and carry them, I'll do it. Otherwise, it's okay. The party has taken a decision. We'll see what happens.